హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా ఈరోజు డే రొటీన్ ఎలా గడిచిందో అయితే మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ వచ్చేసి ఈరోజు డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. డీటాక్స్ డ్రింక్లోకి వచ్చేసి నేను ఇక్కడ ఈరోజు అయితే ధనియాలు అయితే యాడ్ చేశాను అనమాట. సో కామన్గా జీరా అండ్ సోంపు 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే ధనియా కూడా నేను 1 టేబుల్ స్పూన్ దాకా అయితే తీసుకొని డిటాక్స్ వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో అది బాగా మరగనివ్వాలండి. సో మరిగితేనే దాంట్లో ఉన్నవన్నీ కూడా వాటర్లోకి అనేవి దిగుతాయన్నమాట. ఇంకా ఆలోపు అయితే నేను ముందు రోజు నైటే దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా రోజులు అయిపోయిందనమాట. ఇలా నార్మల్గా మనం రైస్ అండ్ మినపప్పు కలిపి చేస్తాం కదా. సో ఇంకా అది వేసుకోవడం చాలా డేస్ అయిపోయిందని ముందు రోజు నైట్ అయితే నేను బ్యాటర్ అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. అది మంచిగా పొంగిందనమాట. సో దాంట్లో కొంచెం సాల్ట్ వాటర్ అయితే యాడ్ చేసుకొని బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ లోపు మనకి ఇక్కడ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా బెల్లం పాకం కలర్లో అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా దీంట్లోకి అయితే నేను లెమన్ అయితే పిండుకుంటున్నానండి. సో లెమన్ పిండుకోవడం వల్ల ఏంటంటే మంచిగా మనం తాగేటప్పుడు పుల్లగా టేస్ట్ అయితే వస్తుందన్నమాట. కావాలంటే దీంట్లోకి హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అదైతే నేను తాగేసానండి. డీటాక్స్ డ్రింక్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను దోశ అయితే వేస్తున్నాను అనమాట. సో పెనం మీద దోశలు సరిగ్గా రావని సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఒక 2 to 3 వేస్తే కానీ సరిగ్గా వస్తాయండి. మాది ఈ మధ్య అయితే అస్సలు వేయంగానే దోశ అయితే రావట్లేదు అనమాట. వేస్ట్ అయిపోతుంది. ఒక 2-3 దోశలు అయితే వేస్ట్ అయిపోతున్నాయి. ఫైనల్గా అటు ఇటు చేసి అయితే ఒక ఎగ్ దోశ అయితే వేసుకున్నానండి. అది కూడా మధ్యలో కట్ అయిపోయిందనమాట. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అయితే ఎగ్ దోశ అయితే తీసుకున్నాను అనమాట. ఒక్క ఎగ్ దోశ. ఇంకా ఆఫ్టర్నూన్ డిన్నర్కి వచ్చేసి ఇక్కడ నేను చుక్క కూరతో చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని చిన్నగా అయితే చాప్ చేసుకొని వేసుకున్నాను. అండ్ అలాగే 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను అనమాట. సో ఆయిల్ వేడైన తర్వాత ఇవి రెండింటిని వేసి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు అయితే యాడ్ చేసేసుకొని పసుపు అంతా కూడా ఆనియన్స్కి పట్టేలాగైతే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మనం ఇంకా ఓన్లీ ఆనియన్స్తో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే మనకి గ్రేవీ ఎక్కువ రాదనమాట. సో నేను ఎప్పుడూ గ్రేవీ కోసం ఏదో ఒకటి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేదాన్ని కదా. ఇంకా ఈరోజైతే చుక్క కూర ఉంది కదా అని చెప్పేసి నేను ఎలాంటి పేస్ట్ అయితే రెడీ చేయట్లేదన్నమాట. ఇంకా ఆనియన్స్ ఇక్కడ ఒక మనకి 70% కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని అదంతా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు ఆ పచ్చివాసన అంతా కూడా పోయి ఆయిల్ అనేది పైకి తెరులుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయితే అయిపోయాయి. ఇంకా తర్వాత దీంట్లోకి అయితే నేను అంటే మనం చుక్క కూరని ఆకులుగా తెంపుతాం కదండి. సో అలా నేను ఒక 3-4 చుక్కకూర కట్టలైతే ఆకులైతే తెంపేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా అందులో కొంచెం ఒక 2 కట్టలంత ఆకులు అనమాట. వాటిని చిన్నగా కట్ చేసుకొని ఇంకా దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఈ చుక్కకూర మొత్తం మిక్స్ అయ్యేలాగైతే బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం చుక్కకూర అనేది కుక్ అవ్వాలన్నమాట. సో తొందరగానే కుక్ అయిపోతుందండి చుక్కకూర, మనకి ఎక్కువ టైం పట్టదనమాట. బట్ ఏంటంటే కొంచెం ఎక్కువగా కుక్ చేసుకుంటే మంచిదన్నమాట. సో ఇక్కడైతే నేను చుక్కకూర మొత్తం కుక్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి. ఇంకా ఇప్పుడైతే నేను దీంట్లోకి చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో చికెన్ని ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. సో నీసు వాసన పోవడం కోసం అయితే దీంట్లోకి కొంచెం లెమన్ అండ్ అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని మనం మంచిగా వాష్ చేసుకుంటే మనకి చికెన్లో నీసు వాసన అనేది ఉండదన్నమాట. ఇంకా చికెన్ అంతా కూడా వేసేసుకొని ఇది మొత్తం ఆనియన్స్ చుక్కకూరకి పట్టేలాగైతే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకొని మనం చికెన్లో నుంచి వాటర్ అనేవి బయటకు వస్తాయి కదండి. అండ్ అలాగే చికెన్ అనేది ఒక 50% కుక్ అవుతుందన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి అయితే ఇప్పుడు నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకొని ముక్కలు మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకుంటున్నాను. ఇంకా ఇలా కలిపేసిన తర్వాత దీన్ని అయితే నేను ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుంటానండి. సో చికెన్ని నేను ఎందుకో తెలీదు, నేను ఎక్కువసేపు కుక్ చేస్తానన్నమాట. అంటే నాకు కొంచెం లోపల పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అదంతా పోయేంత వరకు అయితే నేను ఎక్కువసేపు కుక్ చేస్తానన్నమాట. బట్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటానండి, అసలు హై ఫ్లేమ్ పెట్టనన్నమాట. ఇంకా మూత పెట్టేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి.
ఇంకా 10 మినిట్స్ తర్వాత అయితే చక్కగా మనకి ఆయిల్ అనేది పైకొచ్చి బబుల్స్ అయితే ఫామ్ అయిపోయాయి కదా. ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కర్రీ అయితే అయిపోయినట్టేనండి. ఇంకా కన్సిస్టెన్సీ ప్రకారం అయితే మనం వాటర్ యాడ్ చేసుకొని మనకి గ్రేవీ కావాలనుకున్నారు గ్రేవీ లాగా, ఫ్రై కర్రీ కావాలనుకున్నారు ఫ్రైకి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, సో అలా చేసుకోవడమే అనమాట. ఇంకా దీంట్లోకి అయితే నేను ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ అలాగే చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకొని నాకే కొంచెం గ్రేవీ టైప్ ఉండాలనుకొని చెప్పేసి ఇంకా నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని చికెన్ అయితే కుక్ చేసుకుంటున్నాను. ఫైనల్గా నాకు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకొక 10 మినిట్స్ పాటు ఇప్పుడు వచ్చేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈలోపు మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా 10 మినిట్స్ తర్వాత ఇక్కడ చూసారు కదా కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా నేను దీంట్లోకి అయితే కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి మాది చికెన్ అండ్ చుక్కకూర కర్రీ. ఆ టేస్ట్ అయితే చాలా బాగుందండి. చుక్కకూర వేశారు కదా పుల్లగా ఉండదా కూర అనుకుంటారేమో, బట్ అసలు మనకి చుక్కకూర వేసినట్టు కూడా తెలియదు అనమాట. మనకి పులుపు అనేదే లేదు కర్రీ. మనం నార్మల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో అలానే ఉంది. ఇంకా సింపుల్గా మీల్ ప్లేట్లో 1 కప్ రైస్ వచ్చేసి అండ్ అలాగే కర్రీ అండ్ అలాగే క్యారెట్ అండ్ కర్డ్ మిక్సింగ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇలా వచ్చేసి సింపుల్గా నేను ఈరోజు నా లంచ్ని అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి కొంచెం చికెన్ తిన్నాం కదా, కొంచెం లస్సీ లాగా చేసుకొని తాగుదామని చెప్పేసి ఇంట్లో కర్డ్ అనేది బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఎక్కువగా కర్డ్ ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా కర్డ్ వచ్చేసి ఇక్కడ మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నానండి. సో 2 మెంబర్స్కి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే వేసుకున్నాను. అండ్ అలాగే ఒక చిన్న అల్లం ముక్కనైతే ఒక చిన్నగా పీసెస్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఇంకా 1 డేలో ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఇలా మజ్జిగ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీ అనేది కూల్గా ఉంటుందన్నమాట, వేడిని కూడా తగ్గిస్తుంది. సో నైట్ తీసుకోవడం కన్నా ఇలా ఆఫ్టర్నూన్ అన్నా ఈవినింగ్ అన్నా తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా దీంట్లోకి నేను కొంచెం సాల్ట్ అండ్ అలాగే షుగర్ అండ్ అలాగే ఒక 2-3 రెబ్బలు పుదీనా ఆకులు అయితే వేసుకున్నానండి. ఇంకా దీంట్లోకి వచ్చేసి నేను జీరా కూడా యాడ్ చేసుకున్నానండి కొంచెం. సో దానివల్ల ఏంటంటే మనకి డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో కర్డ్ వేసిన దాంట్లో కొన్ని వాటర్ అయితే వేసుకున్నానండి దీంట్లో. ఇంకా మనం గ్రైండ్ చేసేసుకుంటే మనకి మంచిగా లస్సీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో మీగడ వేయకుండా మీగడని అవాయిడ్ చేసేసి ఓన్లీ కర్డే వేయండి. సో మీగడ వేస్తే ఏంటంటే మనకు అంతా మీగడగా వస్తుంది అనమాట. అలా అయితే తాగబుద్ది లేదు. ఇంకా అయిపోయింది. నన్నైతే నేను ఇలా 2 గ్లాసెస్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉందండి. జీరా అండ్ అలాగే పుదీనా అల్లం వేసాం కాబట్టి తాగుతున్నప్పుడైతే ఒక మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఈవినింగ్ డ్రింక్ వచ్చేసి ఇలా తీసుకున్నాము. అలాగే దీంట్లోకి నేనైతే చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈచ్ గ్లాస్లో వచ్చేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ దాకా అయితే చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో చియా సీడ్స్ మనం యూస్ చేయాలి అనుకుంటే మనం ముందు రోజు నైటే నానబెట్టుకుంటే ఇలా మంచిగా జ్యూసెస్ చేసినప్పుడు అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంకా చియా సీడ్స్ తీసుకోవడం వల్ల అయితే మనకు మంచి ప్రోటీన్ వస్తుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అండ్ మంచి ఫైబర్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా అలా ఈవినింగ్ డ్రింక్ అయితే కంప్లీట్ చేసేసాము. నైట్ డిన్నర్లోకి వచ్చేసి నా దగ్గర ఓట్స్ బ్యాటర్ అండ్ అలాగే ఇడ్లీ బ్యాటర్ అయితే అవైలబుల్గా ఉందండి. 2 కూడా కొంచెం మిగిలాయి అనమాట. సో అవి రెండింటిని కూడా మిక్స్ చేసేసి అట్టులాగా వేసేసుకుందామని చెప్పేసి ఇక్కడ బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా అవి రెండింటిని కూడా వేసేసి ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా ఇంతేనా అండి? ఇంట్లో అన్ని పిండిలు అవైలబుల్గా ఉంటే మిక్స్ చేసి ఎప్పుడైనా వేసారా? సో ఇక్కడ ఓట్స్ అండ్ ఇడ్లీ బ్యాటర్ కాబట్టి నాకు మంచిగా వచ్చాయండి దోశలు. ఇంకా దాంట్లోకి వచ్చేసి నేను ఒక క్యారెట్ అయితే మంచిగా సన్నగా అయితే తురుముకున్నాను అండ్ అలాగే ఒక హాఫ్ ఆనియన్ అయితే తురుముకున్నాను అనమాట. అండ్ అలాగే దీంట్లోకి కొంచెం కారం అండ్ అలాగే మనం ఉప్పు అయితే యాడ్ చేయాల్సిన పని లేదండి. ఎందుకంటే ఉప్పు మనం ఆల్రెడీ బ్యాటర్స్ ప్రిపేర్ చేసి మనం ఇడ్లీ అండ్ అలాగే దోశ వేసుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా సాల్ట్ అయితే అవసరం. ఇంకా అన్నీ వేసిన తర్వాత అయితే బ్యాటర్ని ఒకసారి అయితే ఉండలు లేకుండా అండ్ అలాగే ఆనియన్స్ క్యారెట్ మొత్తం మిక్స్ అయ్యేలాగైతే బాగా కలిపేసుకుంటున్నాను. దీంట్లో కావాలంటే ఇంకా మీరు గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, బీట్రూట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బీట్రూట్ తురుము కూడా యాడ్ చేస్తున్నానండి. సో బట్ బ్యాటర్లో అయితే మిక్స్ చేయలేదన్నమాట. సో అట్టు వేసిన తర్వాత దానిపైన వేద్దాంలే అని చెప్పేసి నేను యాడ్ చేయలేదు, లేకపోతే మనకి కలర్ మొత్తం చేంజ్ అవుతుంది కాబట్టి వేయలేదన్నమాట. ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. హీట్ అయిన తర్వాత ఇంకా ఇలా మీడియం సైజులో అయితే అట్టు అయితే వేసుకున్నాను. సో ఇట్లా ఇంట్లో ఏదైనా
పిండి అవైలబుల్గా ఉన్నప్పుడు నేను మ్యాక్సిమం ఇలా అట్లు వేసుకొని తినడానికే ప్రిఫర్ చేస్తానండి. సో లైట్గా అయిపోతుంది అని చెప్పేసి ఒక 2 అట్లు పెట్టేసుకొని తినేస్తానమాట. సో దాన్ని కొంచెం హెల్తీగా క్యారెట్తోనో బీట్రూట్తోనో ఇంకా ఇంట్లో మనకి ఏవైతే వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ ఉంటే వాటిని పేస్ట్ చేసి కూడా బ్యాటర్స్లో మిక్స్ చేసి అయితే వేసుకోవచ్చు అనమాట. ఇలా చేస్తూ అయితే ఉంటాను. ఇంకా బ్యాటర్స్ అవైలబుల్గా లేనప్పుడు మాత్రం రైస్తో అయితే కంప్లీట్ చేస్తానన్నమాట. ఇంక ఇలా అయితే అయిపోయిందండి. సో నైట్ డిన్నర్ అయితే సింపుల్గా ఇంకా ఇదండి నా మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఎలా ఫుడ్ ప్లాన్ చేసుకున్నాము, ఎలా హెల్తీగా తినామైతే మీతో షేర్ చేసుకున్నాను. హోప్ మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. బాయ్.